సో ఒకసారి ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇవి వచ్చేసి మనం చూస్తున్నాం శాటిలైట్ పిక్చర్స్ ఆఫ్ బారామతి ఎయిర్పోర్ట్ అనమాట. కన్సిడరింగ్ అదర్ ఎయిర్పోర్ట్స్ ఇది రిలేటివ్లీ చాలా చిన్న ఎయిర్పోర్ట్. సో మార్జిన్ ఒకసారి చూసుకున్నా కూడా చాలా చిన్న మార్జిన్ మీకు కనిపిస్తుంది. జస్ట్ 2 ప్లేన్స్ ఒకేసారి వెళ్ళే ఒక ఎయిర్ వే మనకి కనిపిస్తుంది అనమాట ల్యాండింగ్ టైంలో. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మనం చూస్తున్నాం కదా, కరెక్ట్గా ఈ పాయింట్కి వచ్చినప్పుడు ల్యాండింగ్ ఇలా పైనుండి ల్యాండ్ అవ్వాలి. ఇక్కడ నుండి పక్కకి ఒరిగిపోయిన సిచ్యువేషన్ ఈ యాక్సిడెంట్లో మనం చూసాము. సో పక్కకి వెళ్ళిపోయిన అనంతరం కూడా ల్యాండింగ్ మీద నుండి కాకుండా పక్కనున్న ఆ బ్యాక్ గ్రౌండ్ మీద వెళ్ళిపోయేసరికి ప్లేన్ ఒక్కసారి ఆ థ్రెష్ హోల్డ్కి సంబంధించిన వెలాసిటీ, స్పీడ్ వాటన్నిటిని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే ఒక్కసారి కింద ల్యాండ్ అయిన వెంటనే కూడా 2 భాగాలు 2 ముక్కలుగా విరిగిపోయింది. సో అదే థ్రెష్ హోల్డ్ అండ్ పక్కన వింగ్స్ దగ్గర మనకి జనరలీ ఇటు పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ కూడా ఒక్కసారిగా ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఒక్కసారి ఇట్లా రన్ అవుతూ కింద పడిపోయిన వెంటనే కూడా ఏర్పడిన ఫ్రిక్షన్ కారణంగా ఒక్కసారిగా ప్లేన్ దగ్గర మంటలు కూడా చెలరిగాయి. అయితే లోకల్స్ అక్కడ చూసిన వాళ్ళు కూడా పైనుండి వస్తున్నప్పుడే ప్లేన్ ఖచ్చితంగా కింద పడిపోతుంది అన్నట్టే కనిపించింది అంటూ కూడా అక్కడ లోకల్స్ చెప్పారు. అయితే ప్లేన్ కింద పడిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసిన అనంతరం కూడా వాళ్ళంతా కూడా ఈ సిచ్యువేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లైవ్లీహుడ్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ ఈ పొజిషన్ దగ్గరికి వాళ్ళంతా కూడా వచ్చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్లో మనకి ఇక్కడ యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. పైనుండి ఒకసారిగా ప్లేన్ కింద పడిపోవడం. సో కింద ఏదైతే ఈ రన్వే ఉందో ఈ రన్వే మార్జిన్ని అంచనా వేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకపోతే ప్లేన్ లోపల ఒక్కసారిగా కూడా ఏదైనా ఇంజన్ పనిచేయడం ఆగిపోయిందా అనేది ప్రెసెంట్ మనకి మేజర్గా వినిపిస్తున్న క్వశ్చన్స్. దీనికి సంబంధించి బ్లాక్ బాక్స్ రిట్రైవ్ అయితే తప్ప మనకి అసలు ఏం జరిగింది లోపల అనేది తెలియదు. అయితే జనరల్లీ ఇక్కడ కింద పడిపోయిన వెంటనే కూడా ప్లేన్ 2 ముక్కలుగా విడిపోయింది. మనం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. పూర్తిగా కూడా 2 పీసెస్లో ఒక బొమ్మ విరిగిపోయినట్టుగా విరిగిపోయింది ప్లేన్. అంటే అంత వెలాసిటీ, అంత స్పీడ్తో ఒక్కసారిగా భారీగా ఉన్న ఆ ప్లేన్ ఏదైతే ఉందో ఆ వెయిట్ ఒక్కసారి కింద పడడం కారణంగా ఒక్కసారిగా విడిపోవడం అండ్ ఆ ఫ్రిక్షన్ మూలంగా మొత్తం కూడా మంటలు చెలరేయడం జరిగాయి. అయితే లోకలర్స్ చెప్పిన దాని ప్రకారం కింద పడిన వెంటనే కూడా ప్లేన్ విరిగిపోయింది. ద సేమ్ టైం మంటలు వచ్చేస్తాయి. బట్ మళ్ళీ 4 to 5 టైమ్స్ ఎక్స్ప్లోజన్ అనేది కూడా అక్కడ జరిగింది అంటూ కూడా అక్కడ లోకలర్స్ చెప్తున్నారు. అప్పటికే చాలామంది అక్కడికి చేరుకున్నారు. లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా కూడా భారీగా అక్కడ పేలుడు సంభవించడంతో ఎవరు కూడా లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేదు. అండ్ లోపల ఉన్న వాళ్ళంతా కూడా సజీవ దహనం అయిపోయారు. మనం మార్నింగ్ నుండి ఒకసారి న్యూస్ ట్రాక్ చేస్తే ఫస్ట్ ఒక 66 ఏళ్ల వ్యక్తిని, పూర్తిగా కాలిపోయిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్లారు అంటూ కూడా ఫస్ట్ అక్కడ చూసిన లోకలర్స్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు, ఐ విట్నెస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆ వెంటనే కూడా ఆ బాడీ అజిత్ పవార్దే అండ్ అజిత్ పవార్ మరణించినట్టుగా ఇటు న్యూస్ నిర్ధారణకు వచ్చింది. సో ఇట్స్ ఇన్ఎవిటబుల్ లాస్. మనం ఒకసారి మళ్ళీ చూసుకుందాము. మొత్తంగా కూడా ఒకసారి చూసుకుంటే జస్ట్ బారామతి ఎయిర్పోర్ట్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ ఎయిర్పోర్ట్ అండ్ జస్ట్ 2 lanes మాత్రమే ఉన్నాయి. సో ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండొచ్చు, ఓరల్స్ మార్జిన్ ఫెయిల్యూర్ అయినా అయి ఉండొచ్చు. అంటే చాలా చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి అక్కడ ఎయిర్ లైన్కి సంబంధించి, ల్యాండింగ్ లైన్కి సంబంధించి పక్కన కొంచెం మిస్లైన్ అయినా కూడా పక్కన ఒరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ జరిగింది. పక్కన ఒరిగిపోవడం కారణంగా వింగ్ బ్రేక్ అయిపోవడం అండ్ 2 పీసెస్లో బ్రేక్ అయిపోవడం. సో ఇది పైలట్ తప్పిదమా లేకపోతే లోపల సాంకేతిక లోపమా అనేది బ్లాక్ బాక్స్ వస్తే కానీ మనకి తెలియరాని సిచ్యువేషన్. ద సేమ్ టైం ఒకసారి మనం లియోజెట్కి సంబంధించి ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే దీని క్యాబిన్ లెంత్ కూడా 19.8 feet ఉంటుంది అండ్ క్యాబిన్ విత్ 5.1 feet. జనరలీ కూడా ఎక్కువగా చార్టెడ్ ఫ్లైట్స్ లేయర్ జెట్వి వాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇట్ స్పీడ్, వెలాసిటీ అండ్ క్యాబిన్ కంఫర్ట్ ఏదైతే ఈ లేయర్ జెట్ ఇస్తుందో ఆ క్యాబిన్ కంఫర్ట్స్కి ఎక్కువ మంది ఇదే చార్టెడ్ ఫ్లైట్ని వాడుతూ ఉంటారు. సో ఈ చార్టెడ్ ఫ్లైట్లో ఇటువంటి ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ది టెక్నికల్ ఇష్యూస్ ఆర్ పైలట్ మార్జిన్ చూసుకోలేక పైలట్కి సంబంధించి హ్యూమన్ ఎర్రర్ ఏమైనా జరిగిందా అనేది రిట్రైవ్ చేయాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. బ్లాక్ బాక్స్ రావడానికి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలియడానికి ఇట్ మే టేక్ 2 days ఆఫ్ టైం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కూడా అక్కడ మనం చూడొచ్చు చిన్న ఎయిర్పోర్ట్లో జస్ట్ 2 lanes మాత్రమే ఉన్నాయి. జనరలీ కూడా భారీగా ఎక్కువగా ప్యాసింజర్స్ వెళ్ళే ఎయిర్లైన్స్ ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా వాటికి థరో చెక్స్ చేస్తూ ఉంటారు. బట్ చార్టెడ్ ఫ్లైట్స్ వచ్చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నడిపిస్తూ ఉంటాయి. సో వాటికి సంబంధించిన చెక్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, వాటికి సంబంధించి లోపల ఏవైతే ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫస్ట్ చెక్ చేసి ప్రయోర్గా చెక్ చేసిన అనంతరమే ఈ ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేశారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా డైరెక్ట్గా కూడా సంస్థ ప్రతినిధులు మేబీ మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో
దీంట్లో అజిత్ పవార్తో పాటు ఇంకో నలుగురు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాంగ్ విత్ ద పైలట్స్ అండ్ అందరూ కూడా అక్కడికక్కడే చనిపోయారు. అగ్నికి వాళ్ళు సజీవ దహనం అయిపోయారు. సో ఎవరిని కూడా కాపాడలేని సిచ్యువేషన్లో అక్కడ సిచ్యువేషన్ నెలకొంది. 4 to 5 టైమ్స్ అక్కడ బ్లాస్టింగ్ జరిగింది అంటే ఏ రకంగా విత్ వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆ ఫ్లైట్ కింద పడిపోయిందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. సో లోకలర్స్ చెప్పేదాని ప్రకారం మళ్ళీ ఒకసారి మనం టాలీ చేసుకుంటే ఫ్లైట్ ఇలా ఫ్లై అవుతూ ఒక్కసారిగా కింద పడిపోతున్న విజువల్ మాకు కనిపించింది అని కూడా వాళ్ళు చెప్పారు. వీ కెన్ యాక్చువల్లీ లింక్ ఇట్ విత్ ద రీసెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఆల్సో. సో లోపల ఇంజిన్ ఫెయిల్యూర్ ఏమైనా జరిగిందా లేకపోతే కంట్రోల్ అవ్వలేదా అనేది మేజర్ క్వశ్చన్స్ ఉంది.